నుంచి దేశాల నుంచి వచ్చి అనంతపురం జిల్లాను ఎన్నుకొని అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతం చేసి గ్రామీణ ప్రాంతాల్లో చదువు పాఠశాలలు కూడా లేనటువంటి ప్రభుత్వం పాఠశాలలు లేనటువంటి సందర్భంలో అక్కడ పాఠశాలలు నిర్మించి చదువు చెప్పించి పిల్లలను ప్రయోజకులు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. పండ్ల మొక్కలు ఇచ్చి హార్టికల్చర్ డెవలప్ చేశారు. ప్రభుత్వం కంటే ముందే డ్రిప్ సౌకర్యం కూడా 100% సబ్సిడీతో అంటే ఫ్రీగా ఇచ్చి పండ్ల తోటలు పెంపొందించే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత మెరిట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రభుత్వం కంటే ముందే డబ్బులు కట్టి చేసినటువంటి సందర్భం చూసాం. అదేవిధంగా మన ఇంట్లో ఆడపడుచు కాన్పుకి వెళ్ళాలంటే డబ్బులు అప్పో చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకు ₹1 డబ్బులు ఖర్చు లేకోకుండా ఆర్డిటి సంస్థ కళ్యాణదుర్గం హెడ్ క్వార్టర్లో హాస్పిటల్ నిర్మించి తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. ఇటువంటి సంస్థకు ఈరోజు మనం ఓట్లు వేసినటువంటి ప్రభుత్వం వల్లనే ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా సమన్వయకర్త రంగయ్యన్న గారు పెద్ద సంకల్పం పెట్టుకొని పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆ పాదయాత్రలో భాగంగా మేము ఈరోజు 9వ రోజుకు చేరుకున్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి రంగయ్యన్న అడుగులు అడిగేసి ముందుకెళ్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ పాదయాత్ర సంఘీభావం తెలిపి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ బాధ్యత తీసుకోకపోగా 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు బాధ్యత తీసుకోకపోయినా కూడా మాకు బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళి చైతన్యవంతం చేసి ఆర్డిటి సంస్థ పోతే ఈరోజు ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా మనం ఆర్డిటి సంస్థ నిలుపుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నాం. కొంతమంది మాట్లాడుతున్నారు, ఈ నియోజకవర్గంలో ఓట్లేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యుడు మాట్లాడుతున్నారు కళ్యాణదుర్గంలో ఎందుకు చేయాలి అని. కళ్యాణదుర్గంలో ఆర్డిటి సంస్థ మొట్టమొదటిసారిగా ఇక్కడ స్థాపించినటువంటి సంస్థ అనేది ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలి. ఎమ్మెల్యే గారి కళ్యాణదుర్గంలో ఆర్డిటి చేసినటువంటి సేవలు కానీ కళ్యాణదుర్గం స్వరూపం కానీ తెలుసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలు మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరుగుతోంది. ఒక విధంగా పోలీస్ ఆంక్షలు పెట్టి ఆపాలని చూశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలు ఈ పాదయాత్ర కొనసాగాలి, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆర్డిటి సేవలు కొనసాగాలనే విధంగా ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అధికారులను కాదని తెలుగుదేశం పార్టీ వాళ్ళని రోడ్ల మీద కూర్చోబెడితే ప్రజాగ్రహానికి గురై వాళ్ళందుకు వాళ్ళే రోడ్ల మీద నుంచి లేచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే ఆర్డిటి సంస్థకు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి విడదీయరనేటువంటి సంబంధం ఉంది. అందుకే కుందిరిపి మండలంలో గుడి కట్టి ఆర్డిటి పేర్లర్ గారిని పూజిస్తున్నటువంటి సందర్భం కూడా చూసాం. అందుకోసం మనమందరము కూడా పెద్ద ఎత్తున పోలీసు వేధింపులు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డు తగిలిన వాళ్ళంతకు వాళ్ళ ఆర్డిటికి అడ్డు తగలడం అంటే పేద ప్రజల జీవన పరిణామాలను అడ్డుకోవడమే. పేద ప్రజలు బలోపేతమైతే అడ్డుకోవడం అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు మీకు ఓట్లేసి బాధ్యత ఇచ్చారు. ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు కాబట్టి మేమందరము కూడా పాదయాత్ర ద్వారా రంగయ్యన్న అడుగులు అడిగేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 కూటమి ప్రభుత్వాలు అనేది మరోసారి గుర్తు చేస్తున్నా. మీకు ఇంతకంటే ప్రభుత్వాల మీద నమ్మకం కంటే ఆర్డిటి సంస్థ మీద నమ్మకం ఎక్కువ ఉంది అనంతపురం జిల్లాలో, అది కళ్యాణదుర్గం నియోజకవర్గంలో. అందుకోసం మేమందరము కూడా ఎలక్షన్లప్పుడే కాదు, కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము ఉన్నామనే విధంగా వాళ్ళ గొంతుకునై ప్రతిపక్ష బాధ్యతగా ఆర్డిటి నిలుపుకునే దాని వరకు ఎంతవరకైనా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో మేమంతా పనిచేయబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పాదయాత్రకు సంపూర్ణ సహకారాలు అందించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ కార్యకర్తలకు, జిల్లా నుంచి నలుమూల నుంచి వస్తున్నటువంటి ప్రజలకు, పార్టీ నాయకులకు, పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తాను.